హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ పచ్చి పులుసు అండ్ వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా చిన్న వంటకమే కదా, సింపులే కదా అని తీసి పక్కన పెట్టొద్దు. ఇది పాతకాలం వంట. అప్పట్లో ఎక్కువగా చేసుకునే వాళ్ళు పచ్చి పులుసు. మన తెలంగాణలో పచ్చి పులుసు అంటాము, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలుస్తారు. రసం అంటారు, ఇంకేదేదో సంథింగ్ అంటారు. కాబట్టి మనమైతే పచ్చి పులుసు చేసుకుంటున్నాం, అదే రసం అనమాట. సో నేను మార్నింగ్ అయితే చింతపండు రసం తీయడానికైతే చింతపండు వేడి వాటర్లో నానబెట్టి పెట్టేశాను. ఇంకా మనం అప్పటికప్పుడు వేడి వాటర్ వేసి చేసుకున్నా ఓకే. కాకపోతే నాకు మార్నింగ్ చేయాల్సింది, నేను ఆఫ్టర్నూన్ అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను. పిల్లలకు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా వాళ్ళని ఫిక్స్ చేసుకొని వచ్చిన తర్వాత హ్యాపీగా రిలాక్స్గా వంట ఫినిష్ చేసుకొని కడుపు నిండా తింటే బాగుంటుంది అనిపించింది. ఇంకా అందుకోసం అయితే ఇంకా రసం అయితే తీస్తున్నాను అనమాట. రసం ఇలా తిక్కుగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ 2-3 గ్లాస్ వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. మరి చిక్కగా చేసుకోవద్దు, అలాగని పల్చగా చేసుకోవద్దు. సమ్మర్ కాబట్టి రసంతో కానీ చారుతో కానీ తినడం చాలా మంచిది. డ్రైగా తినకూడదు, మనకు డైజెస్ట్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎండకి ఎక్కువ దాహం అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఫ్రీగా తింటేనే మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మన చేతులతో ఏది చేసుకున్నా, పచ్చి పులుసు చేసుకున్నా, రోటి పచ్చడి చేసుకున్నా మన హెల్త్కి చాలా మంచిది. ఎక్కడి నుంచో హోటల్ నుంచి తెచ్చుకోవడం కంటే కూడా ఇలా చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే రసం తీసుకున్నాం కదా, దాంట్లో ఏమన్నా అంటే చింతపండు రెక్కలు పడి ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసుకున్నాము. చింతపండులో చింతగింజలు అయితే వచ్చాయన్నమాట. అవైతే నేను చాలా కేర్ఫుల్గా తీసుకుందాం అనుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే రసంలో వాటర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియను అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి వేయట్లేదు, ఆనియను, జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర. ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా, లేదంటే డ్రై అయినా సరే. నేను డ్రైగా ఉన్నది వేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కాస్త కూల్కి కొంచెం డ్రై అయిందనమాట. ఇంకా కరివేపాకు ఇలా తుంచుకొని వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు చాలా మంచిది కూడా కాబట్టి దీన్ని అసలు స్కిప్ చేయొద్దు. ఇందులో కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. నేను ఒకప్పుడు చేసిన విధానం వేరు, ఇప్పుడు చేస్తున్న విధానం వేరు. కాకపోతే జీలకర్ర, ఆనియన్ అండ్ మనకు సాల్ట్ ఇవన్నీ కూడా చేతితోని మెదుపుకుంటే మంచిగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా రోట్లో నూరి వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ పులుసులో చిదుముకొని చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అండి. అప్పుడు రసం తప్ప ఇంకొకటి లేదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ చారుతోనే తిన్న డేస్ ఉన్నాయండి, నిజంగా చెప్తున్నా. అప్పుడు ఈ బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు ఇవి ఎక్కడో ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి కానీ అప్పుడు ఇవి ఏవి ఉండేది కాదు. ఇంట్లో వండుకొని కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే చాలా చీప్ అయిపోయింది జనాలకు, కానీ కట్టెల పొయ్యి మీద వండుకున్న రుచి, ఆ టేస్ట్ గ్యాస్ పొయ్యి మీద అస్సలు రాదు. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే డెఫినెట్గా నేను కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తాను. అది కట్టెల పొయ్యి ఊదుకుంటూ అక్కడే కూర్చొని కర్రీ కానీ ఏదైనా ఫ్రైలు ఉన్నా కూడా నా పాత వీడియోలు ఉన్నాయి చూడండి. కట్టెల పొయ్యి మీదనే చేసుకొని తిని, నాటుకోడి కూర కానీ లేకపోతే మటన్ కానీ ఇంకేదైనా బగారా రైస్తో సహా మేము కట్టెల పొయ్యి మీదనే చేసుకున్నాము. ఇప్పుడు మొన్న గ్యాస్ ప్రాబ్లం అయినప్పుడు ఏం చేశారండి, సో ఇదంతా మనం చిదుపుకున్నాం కదా, ఇదంతా కూడా రసంలో కలుపుకోవాలి. యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, గ్యాస్ లాస్ట్ టైం ప్రాబ్లం అయింది కదా మనం ఒక 1 వీక్ బ్యాక్. దాంట్లో ఊర్లో వాళ్ళు కూడా లైన్ కట్టారు గ్యాస్ గురించి. అక్కడ అంత ప్రాబ్లం లేదు, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటే అయ్యిపోతుంది. ఇంకా మనకు ఆ మనీ సేవ్ అయినట్టే 950 అలాగా. కానీ మన వాళ్ళు వినరు కదా. సో ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసుకోండి సరిపడా. రెడ్గా ఉంది చూడ్డానికి, కానీ రుచి ఓకే, ప్రాబ్లం లేదు. ఇంకా నేను 1 స్పూన్కి తక్కువే కారం అయితే వేసుకున్నాను. ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని పోపు అయితే వేసుకున్నాము. ఇంకా పోపుకి కావాల్సిన ఎండుమిర్చి అండ్ ఆవాలు, జీలకర్ర సంథింగ్. ఆవాలు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. నేను ఈసారి వేసాను, ఎప్పుడు వేయను కానీ ఈసారి అయితే ఇంక్లూడ్ చేశాను. సరిపడా ఆయిల్ వేసుకోండి, బాండే పెట్టుకొని. పోపు చాలా ఇంపార్టెంట్. మా ఇంట్లో పోపు ఇష్టపడే వాళ్ళు ఒకరు ఉన్నారు. నాకు పోపు ఏం నచ్చదు, డైరెక్ట్ పచ్చి పులుసుతో తినడమే ఇష్టము. ఇంకా వాళ్ళ కోసమే నాకు అతి కష్టం అండి పోపు వేయడం, కానీ వాళ్ళ కోసం నేను వేస్తానమాట. సో ఇంకా వెండుమిరపకాయలు, ఈ వెండుమిరపకాయలు పండు మిరపకాయలు కాస్త వెండుమిరపకాయలు అయ్యాయి. ఇవి కొంచెం తొక్కలు తీసి బయట పెడితే వెండిపోయి వెండుమిర్చి అయ్యండి. నిజంగా చెప్తున్నాను, పడేద్దాం అనుకున్నా కానీ ఎండకు పెట్టడం వల్ల 2-3 డేస్లో వెండుమిర్చి అయిపోయింది. ఇంకా సో వెండుమిర్చి వేసాం కదా, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అలా గరిటెతో తిప్పుకొని పసుపు అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇమీడియట్గా. ఎందుకంటే పసుపు కలర్ చేంజ్ అవుతుంది. అప్పటికి కూడా కొద్దిగా చేంజ్ అయిందనమాట. మీరు ఒకవేళ వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి పసుపు అయితే వేసుకోండి. ఇవన్నీ వేసాం కదా, ఇంకా చారులో వేసుకుంటే సరిపోతుంది. మరి వేడి మీద కూడా వేయొద్దు, ఎందుకంటే మొహం మీద పడొద్దు.
రసంలో సాల్ట్ అవన్నీ చూసుకున్నాం కదా. ఇప్పుడైతే వంకాయ ఫ్రై చేసుకున్నాము. సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే మా వాడు మ్యాగీ చేసుకుంటా అన్నాడు. ఇంకా దానికోసం పక్కన వేరే దాంట్లో మ్యాగీ అయితే ప్రిపరేషన్ అవుతుందన్నమాట. మ్యాగీ పిక్చర్లు మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా సో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి అవి మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఫ్రై కదా, కొంచెం మంచి స్మెల్ కోసం వేసుకుంటే బాగుంటుంది వంకాయలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకొని మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. నేను వంకాయ ఫ్రై అండ్ ఇది చారు ఈ రెండింటి కాంబినేషన్ ఫస్ట్ టైం నేను ఇంట్లో నాకు తెలిసినప్పటి నుంచి అయితే నేను ఇది ఫస్ట్ టైం అనే చెప్తున్నా. ఎందుకంటే వంకాయలు నేనే తీసుకొచ్చాను, అవి ఎలా ఉన్నాయని చూస్తే బాగానే ఉన్నాయి, ఓకే ఫ్రై చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. మనం ఇంట్లో మనం చేసుకొని ఏది తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. బయట నుంచి 2-3 రోజులు ఇచ్చాడా, 2-3 రోజులది ఇచ్చాడా, ఈ రోజుదే ఇచ్చాడా తెలియదు. కాబట్టి మన చేతులతో మనం చేసుకొని తిన్నది ఎప్పటికైనా మన ఆరోగ్యానికి మంచిదే. సో ఏది ఉంటే అది వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకుందాము. చాలా సింపుల్ అండి, అసలు నోట్లో వాటర్ వస్తున్నాయి. ఎందుకంటే నాకైతే వంకాయ చాలా ఫేవరెట్. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసామంటే వంకాయ ఈజీగా మగ్గిపోతుంది, పెద్ద టైం అయితే తీసుకోదు. ఇంకా ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ సరిపడా వేసుకోండి. ముందు కట్ చేసి బౌల్లో వేసుకున్నప్పుడు కూడా మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నల్లబడకుండా ఉంటాయి అంటారు వంకాయలు. ఇంకా అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, కానీ ఇంకా పెద్దవాళ్ళు వేసారు కాబట్టి మనం కూడా వేసుకోవడమే. ఇంకా సాల్ట్ అయితే వేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే కొద్దిగా మగ్గిపోయాయి అనమాట. ఇంకొక 20% మగ్గాలి. వంకాయలు మగ్గడానికి అంత టైం తీసుకోదు, సిమ్లో మగ్గడానికి చూసుకోండి. అటు ఇటు కాకుండా పెట్టండి మంట, మరీ ఎక్కువగా ఉడబెడితే అడుగు అంటిపోతుంది. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఫ్రై ఐటెం కాబట్టి మనకు ఫ్రై లాగానే వేపుకుందాము, మరి కూరలా కాకుండా. ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. అండ్ కింద మంట రెడ్గా వస్తుంది, గ్యాస్ ఏంటని అయితే ఒకసారి చూసాను అనమాట. ఇవన్నీ కూడా ఒకసారి అలా ఇలా రొటేట్ చేసుకోండి. మనం కదుపుకుంటే మంచిదే, ఎందుకంటే అన్ని ఉప్పు కారాలు పట్టాలి కాబట్టి. ఇంకో 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చేస్తే ఫైనల్గా మన వంకాయ ఫ్రై కూడా అయిపోయినట్టే. ఆఫ్టర్నూన్ అవుతుంది, ఆవురావుర ఆకలి కూడా అవుతుంది. పిల్లల్ని అయితే పిక్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళని పిక్ చేసుకున్న తర్వాత మనం వంట ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే అందరం కలిసి తినొచ్చు అనేసి అయితే ఇంకొక 5-6 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గిచ్చాను అనమాట. చూసారు కదా, ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే, మరి ఎక్కువగా మగ్గలేదు అలాగని మగ్గకుండా ఉండలేదు. ఈ వేడికి అది ఇంకా కూడా మగ్గిపోతుంది అనమాట. చూసారు కదా, ఇంకా వెరైటీగా వేసుకోవచ్చు, పొళ్ళు వేసుకోవచ్చు, ఇంకా మీ సంథింగ్ మీరు ఏదైనా వేసుకోండి. నేను సింపుల్గా ఈజీగా చేస్తున్నాను. ఇంకా ఆకలి కూడా అవుతుంది. ఇంకా అన్నం అయితే ప్లేట్లో పెట్టేసుకొని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే పచ్చి పులుసు చాలా చాలా ఇష్టం నాకు. ఇంకా అన్నం అయితే ప్లేట్లో వేసుకుంటున్న పిల్లలు కూడా ఆకలి మీదనే ఉన్నారు. ఇంకా వాళ్ళు మార్నింగ్ ఇప్పుడు 6:30, 6కే వెళ్తున్నారు, హాఫ్ డే స్కూల్ కాబట్టి అంత టైం అయితే ఉండట్లేదు అనమాట. చూసారు కదా వంకాయ ఫ్రై. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారు కదా, ఇలా ఒక 2-3 వంకాయ ముక్కలు అలా వేసుకొని కొద్దిగా రసం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను పచ్చి పులుసు ఆమ్లెట్ కాంబినేషను. ఆ రోజు ఇంకా వడియాలు కూడా చేసుకున్నాం అనమాట. ఇంకా హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాక నాకు ఆఫ్టర్నూన్ అవుతుంది వంట చేయడానికి. చూసారు కదా, ఒక చేయిలో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేయితో రసము కర్రీస్ అన్నీ వేసుకుంటున్నాను. ఇందులో కరివేపాకు కానీ ఎండుమిర్చి కానీ ఏ ఒక్కటి కూడా నేను తీసి పక్కన పెట్టానండి. ఎందుకంటే అన్నీ మనకు కావాల్సినవి. ఇలా తిన్న తర్వాతనే కరివేపాకు కానీ లేకపోతే ఇంకా పాలకూర ఇవన్నీ తిన్న తర్వాత నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది. ఆ వీడియో కూడా డెఫినెట్గా చేస్తాను, ఏంటి ఎలా అనేది. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. నా వీడియో నచ్చితే లైక్ చేయడానికన్నా చూడండి. చూసారు కదా, ఒక చేతితో ఫోన్ పట్టుకొని తినేస్తున్నాను. ఆకలి అయితే దంచేస్తుందండి. ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, మార్నింగ్ కూడా పెద్దగా తినడానికైతే టైం ఉండదన్నమాట. ఇంకా ఇంట్లో పని అంతా ముగించుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా తినేయండి. థ్యాంక్ యూ సో మచ్.